ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం. బ్రిటిష్ అనే పేరు వింటేనే ప్రపంచం హడలిపోయేది. అలాంటిది ఇప్పుడు బ్రిటన్ అంటే లైట్ తీసుకోనేని అంటున్నాయి చాలా దేశాలు. కనీసం ఆ దేశం అక్రమ వలసదారులను సైతం కంట్రోల్ చేయలేకపోతోంది. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేని స్థితిలోకి బ్రిటన్ జారిపోయిందా? అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? వలసవాదానికి పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు బ్రిటన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉండేది. అలాంటి బ్రిటన్ అలియాస్ యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా వీక్ గా కనిపిస్తోంది. ఒకప్పుడు సగం ప్రపంచాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్న దేశం ఇప్పుడు సొంత గడ్డపై క్రైమ్ ను కూడా కంట్రోల్ చేయలేకపోతోంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అభివృద్ధి మందగించింది. నిరుద్యోగం తాండవిస్తోంది. అధిక రుణభారం, జీవన వ్యయాల పెరుగుదల, ఆరోగ్య వ్యవస్థ ఒత్తిడి, వలసల సమస్యలు, ఉత్పాదకత తగ్గుదల లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇరవైవ శతాబ్దంలో బ్రిటన్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉండేది. అయితే కాలక్రమేణా భారీ పరిశ్రమలు క్షీణించాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఫైనాన్స్, బ్యాంకింగ్, సేవల రంగాలపై ఆధారపడింది. లండన్ నగరం ప్రపంచ ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. దేశంలోని మిగతా ప్రాంతాలకు సమాన అభివృద్ధిని తీసుకురాలేకపోయింది. ఫలితంగా లండన్ అభివృద్ధి చెందుతుండగా ఇతర ప్రాంతాలు వెనకబడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. అమెరికా, ఆ తర్వాత చైనా వంటి దేశాలు ఆర్థికంగా బలపడడంతో బ్రిటన్ తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోయింది. అయినప్పటికీ ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగం, విద్య, సాంకేతికత వంటి రంగాల ద్వారా ప్రపంచంలో ప్రాధాన్య స్థానాన్ని కొనసాగించింది. ఉత్పాదక రంగం బాగా బలహీనపడింది. 21వ శతాబ్దంలో బ్రిటన్ తయారీ రంగం ప్రభావం కోల్పోయింది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల చైనా, భారత్, ఆగ్నేయాసియా దేశాలకు తరలిపోయాయి కంపెనీలు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ అధికంగా ఫైనాన్షియల్ సమస్యలపై ఆధారపడిపోయింది. ముఖ్యంగా లండన్ నగరం కేంద్రంగా బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాలు విస్తరించాయి. మిగతా రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో బ్రిటన్లో ఆర్థిక అసమానతలు తగ్గాయి. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం బ్రిటన్కు పెద్ద దెబ్బగా మారింది. లండన్ బ్యాంకింగ్ రంగం కుప్పకూలింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం వల్ల ఆరోగ్యం, విద్య, స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమ రంగాలు నిధుల కొరతను ఎదుర్కొన్నాయి. దేశంలో వృద్ధులు పెరగడంతో పెన్షన్లు, హెల్త్ కేర్ భారం పడిపోయింది. ప్రజా సేవల నాణ్యత బాగా తగ్గింది. జరిగిన బ్రెక్సిట్ ప్రజా అభిప్రాయ సేకరణ బ్రిటన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలని తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. బ్రెక్సిట్ కు మద్దతు ఇచ్చిన వారు స్వయం నియంత్రణ పెరుగుతుందని భావించారు. కానీ వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు అనిశ్చితిని ఎదుర్కొన్నారు. యూరోపియన్ మార్కెట్లతో వాణిజ్య అవకాశాలు తగ్గిపోయాయి. పెట్టుబడులు తగ్గాయి. బ్రిటన్ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గింది. బ్రిటన్లో జీవన వ్యయం బాగా పెరిగింది. ఇంధన ధరలు, విద్యుత్ బిల్లులు, గృహ అద్దెలు, ఆహార ధరలు బాగా పెరిగాయి. ప్రత్యేకంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. బ్రిటన్లో ఇళ్ల ధరలు, అద్దెలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా లండన్ లాంటి నగరాల్లో సాధారణ కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారింది. కొత్త గృహ నిర్మాణాలు తగినంతగా జరగకపోవడం, జనాభా పెరుగుదల, వలసలు, పెట్టుబడి డిమాండ్ కారణంగా గృహ సంక్షోభం మరింత పెరిగింది. ఇప్పటికీ పెద్ద శాతంలో యువత సొంత ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆరోగ్య సేవలలో ఒకటిగా గుర్తింపు పొందిన నేషనల్ హెల్త్ సర్వీస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రెక్సిట్ తర్వాత చౌకగా వచ్చే విదేశీ కార్మికులు తగ్గిపోయారు. వ్యవసాయం నుంచి హాస్పిటాలిటీ వరకు ప్రధాన రంగాలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వృద్ధాప్యం, శ్రామిక శక్తి కొరత దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. బ్రిటన్ అప్పుల ఊపిలో కూరుకుపోయింది. పన్నులు పెంచితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. దీంతో బ్రిటన్ డెబ్ ట్రాప్ లో చిక్కుకుపోయింది. బ్రిటన్లో ఉత్పాదక రంగాన్ని పునరుద్ధరించడం, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెంచడం అత్యవసరం.
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం భవిష్యత్తు ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. మార్చి 2026 నాటికి బ్రిటన్ ప్రభుత్వ పబ్లిక్ రంగ నికర అప్పు దాదాపు 2.91 లక్షల పౌండ్లకు చేరుకుంది. ఈ మొత్తం దేశ వార్షిక జీడీపీలో 93.8% సమానం. బ్రిటన్ అభివృద్ధి మాట దేవుడెరుగు. అసలు అప్పులు చెల్లించలేని స్థితికి చేరుకుంది దేశం.